చెప్పు. ఆరని మేపుకుంటున్నా ఖాళీగా ఉంటున్నా. ఏదో ఒకటి మేపుకుంటుంది అంటే ఇయ్యరాదు. ఏదో కడుపుతుండ పిల్ల ఒకటి ఉంది, ఏదో మేపుకుంటుంది అంట. మనవలు పుడతాడంట. 9వ నెల వచ్చిందంట కోడలికి. నందిగాం పోతే ఎంత అవుతాయి? నందిగాం పోతే అంత దూరం పోలేకపోతుర్లే వాళ్ళు. నవ్వుతావు, కిలికిలి నవ్వుతావు నువ్వు. చెప్పు ఎంతో చెప్పు. అలాగే చూసి చెప్పు. అర్థమవుతుంది లేవమ్మా పిల్లలు. పిల్లలు లేవా? మాదిరి చెప్పు. మరి ఒక మాదిరి గంట చెప్పు. అమ్మాయి లేవు అసలుకే. పెద్దయ్యే ఉంది. మరి పెద్ద వద్దు. మరి అయ్యేమో మా అమ్మాయికి ఇచ్చాము. అవి చిన్న పిల్లలు ముందు అవి పట్టకొచ్చి ఇచ్చాను. డబ్బులు కూడా ఇచ్చింది. ఎన్ని ఇచ్చినా మీ అమ్మాయికి? 2. పోతులా ఆడయ్యా? పోతులే. పోతులే వాళ్ళకి కావాలలే. అంత పిల్లలు చూడు. అది అయ్యా ఇచ్చింది. నాకపోతే అయ్యారు. అయ్యావా? ఆడ ఇచ్చిన అవి అయితే ఎంత ఆడే తెచ్చుకోరు బాగుంటాయి. ఆడే వద్దు మాకు. మేము పిల్లలు చేపించా అమ్మేవాళ్ళమే. ఏదో 4 రోజులు మేపుకొని అమ్ముకుందాం అంటుంటే ఆడే తెచ్చుకొని మరి సంతానం మాకెందుకు? పోతీలే చెప్పు. 2 పోతులు తల్లి కానీ అడుగు మా వాడికి కాశి పడుతుండే. అందుకే లేకపోతే నిన్నేడు అడుగుతుర్లే. కానీ నేను పోతాలే మళ్ళా రేపు వారం. రేపు ఏ వారం అంటే ఏ వారం పోతాను? శనివారం. వచ్చే శనివారం డబ్బులు వస్తాయి. తెలిసి చెప్తారు. ఎన్ని ఎత్తావు? ఎంత పడతాయి ఆడైతే? మీ అబ్బాయిని రమ్మన్నా అమ్మడి. ఇన్ని అమ్మాయి అబ్బాయి ఆడలే. ఆడి కుదరలే కానీ అందుకే నిన్ను అడుగుతుంటే ఆడి తెలిస్తే ఆడినే పంపిస్తాం. కానీ నేను కొనిచ్చాంగా. అది ఎంత పడతాయి అన్న చెప్పు. నువ్వు శాంతాలు పోయినవుగా. పోయినా బాగా రేటు ఉన్నాయమ్మా. అది ఇప్పుడు ఎంత పడతాయి ఇప్పుడు చెప్పు. నువ్వు కళ్ళద్దాలు తీయను పెట్టని సరిపోతుంది. ఆమె ఏదో అడుగుతుంది చెప్పరాదు. నవ్వు బాగా నవ్వుతావు. అబ్బాయి ఎంత పట్టుకొచ్చాడంట? 7,000 7,500 అంట. ఏంటి అయ్యి? వాడు పట్టుకొచ్చాడంట. మా వాడు తెలియదు నువ్వు చెప్పు. మా వాడు కాదమ్మా. ఎప్పుడు వచ్చినట? ఇచ్చాడంట. ఎంత? 7,500. 7,500 కదా? 5,500. చిన్నయా? మరి అట్లా తెచ్చుకోరు. తెచ్చిండు మరి. అందుకే నేను ఒక మాదిరి ఇవ్వనేదానికి 2 పోతులు ఇచ్చేదానికి ఒక మాదిరి. నువ్వు వెళ్తా గట్ట కొనుక్కొచ్చుకుంటావుగా. ఈ మాకు 2 పోతులు ఇచ్చేదానికి అడుగుతుంటే మళ్ళీ మాట్లాడడం. మళ్ళీ 30,000 పడినాయమ్మా. ఏమమ్మల్లా ఏమి ఇస్తాం? ఏ 30,000 జత? 15,000 ఒకటి. అదే రేటు 15,000 అంటే మళ్ళీ ఇతరాంటివి వస్తుంటాయి 15,000కి. వస్తుంటే 2 చిన్న చూసి తెల్లదోటనే ఇంకోటి నల్లదోట రండి చాలు మాకు. ఎంత చెప్పు. చెప్పేసి ఒక మాదిరి దీంట్లో మీకు ఇచ్చేది బాగా రేటు ఏంటి అంటే ఈ ఒక రేటు ఇంకో రేటు ఉంటుంది. అన్ని గొర్రెలు ఒకటి కదా? ఎట్టయితుంది? గొర్రెలు ఒకటి కదా? 20,000 కూడా ఉన్నాయి. ఉంటానికి కొంటే అంత పెద్దది మాకెందుకు? 20,000 అద్దన్న పోతు లాగా చూడు. అది 20,000 మాకు తెలుసులే. కానీ నువ్వు రా రేపు వారం నా అమ్మడి. ఆడు రాళ్ళే. ఎందుకు రాడు? బస్సులో కూర్చొని వచ్చి మళ్ళీ బస్సులో వచ్చేస్తాం. మళ్ళా ఆటోలో వచ్చేస్తాం. ఈ తెల్ల అంట 2 అంట. ఇయ్యే ఇదిగో ముందుకు వచ్చింది చూడు. ఇది అంట ఈ తెల్లదంటి. నేనేడ కొనకొచ్చేది వాళ్ళకి తాడికి. వాళ్ళకు ఇంకో 10 ఇచ్చే దేవుడికి ఇచ్చుకున్నాను. తీసుకోవాలి. గంగా ఎంత పడ్డాయి? ఎంత పడ్డాయి? అప్పుడా? అప్పుడెప్పుడు ఎన్నాళ్ళు కొనుక్కోవచ్చు? 20 రోజులు అయితే నేను కొనుక్కోవచ్చు. అంతే 20 రోజులు. ఎంతగా వచ్చినా అప్పుడు 8,000 ఎందుకు ఊరికే కట్టేసుకోలేదు? మీకు బాధలు దానితో? బాధలే ఉంది. ఏదో హుషారు పడుతున్నాం. నేను కూడా ఇటు కాసుకుంటున్నాను. అప్పు మీ అమ్మటి తిప్పి నేను కూడా వచ్చి నీ అమ్మటి తిప్పుదామని ఇట ఖాళీగా ఉంటున్నా. నేను ఖాళీగా ఉంటున్నాను. నీ అమ్మటి తిప్పుతానని ఖాళీ కూర్చుంటున్నానని మీ అమ్మటి తిప్పుకొస్తుందని కొంటున్నారు.
కట్టి ఏదన్నా కడితే వాచ్మెన్గా చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఇవ్వలేక అప్పుడు నిన్ను అడిగేది, లేకపోతే అటే ఉంటాము. ఆ? గంగని ఊరికి పంపించారు ఇద్దరిని. ఎందుకే మీరు చేయరు. మనలో పంపిస్తారు వాళ్ళిద్దరు కలిసి. నిన్న మనల్ని పంపిస్తా. పులి పులి లెక్క పడుతుండ. గంగని లేపావు ఎట్ట కూడా చిన్నగా. లేపకపోతే ఏం చేయాలా? చేసుకున్న మగుని లేపకపోతే ఏం చేస్తాం? ఆయనకి ఏం చేస్తాం తీయమ్మ.